ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న పలు ఉద్యోగ సంఘాల ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఈ మేరకు అధికారులు ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఎన్జిఓస్ స్టాఫ్ అసోసియేషన్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కథీర్ నామినేషన్ దాఖలు చేశారు. గత ఎన్నికల్లో గెలిచిన వారి 3 సంవత్సరాలు గడుస్తున్న ఇచ్చిన హామీలు నెరవేర్చకపోయారని కథీర్ అన్నారు. ఇక ఉద్యోగుల హక్కులు కాలరాస్తున్నారని, ఎంతమంది వీసీలు వచ్చినా ఉద్యోగుల భవిష్యత్తు అంధకారంలోనే ఉంటుందని చెప్పారు. తనను బలపరిచి గెలిపిస్తే ఉద్యోగుల ప్రమోషన్లో ఎలాంటి అవినీతి జరగకుండా చూస్తారని ఖదీర్ హామీ ఇచ్చారు. ఈరోజు ఉద్యోగుల మద్దతుతోని ఖదీర్ గారి అధ్యక్షతన మా మిగతా కార్యవర్గ సభ్యులం అందరం కలిసి ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. గత 3 సంవత్సరాల నుండి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉద్యోగుల హక్కులు కాలరాయబడుతున్నాయి. ఎంతమంది వైస్ ఛాన్సలర్లు వచ్చినప్పటికీ కూడా ఉద్యోగుల భవిష్యత్తు అంధకారంలోకి పోతుంది. సిపిఎస్ అమలుకు నోచుకోవడం లేదు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రభుత్వ జీవోలు కూడా అమలు కావడం లేదు. ఉద్యోగులకు రావాల్సిన న్యాయపరంగా రావాల్సిన హక్కులన్నీ నియంతృత్వ పాలనలో హక్కులు కోల్పోవడం జరిగింది. 3 సంవత్సరాలుగా ఉస్మానియా విశ్వవిద్యాలయం ఒక అణచివేత, ఉద్యోగుల మీద ఒక అణచివేత, ప్రజాస్వామిక వాతావరణం అనేది పూర్తిగా ఇక్కడ నిర్వీర్యమైంది. ఈరోజు ఖదీర్ అండ్ వెంకటేష్ ప్యానెల్ నామినేషన్ వేశాము. అందరికీ నేను కృతజ్ఞతలు. నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళకు. ఈరోజు 3 సంవత్సరాల నుంచి మనము మా ఉద్యోగుల సంఘాలు ఏం పని చేసినాయని అందరికి తెలుసు. మా చాలా సమస్యలు కూడా తీసేసారు. ప్రాబ్లమ్స్ ఎన్నో ఉన్నాయి. కానీ ఉన్న మా ఎజెండాలు చార్జ్ అలవెన్స్ కానివ్వండి, వేరే విషయాలు కానివ్వండి, ఇప్పటివరకు 3 సంవత్సరాలు ఏం చేయలేకపోయారు. మేము హామీ ఇస్తున్నాం మా ఉద్యోగులకు. రాగానే మేము గెలవంగానే మీరు గెలిపించిన తర్వాత సిపిఎస్, ఓపీఎస్, హెల్త్ కార్డు, ఎన్నో సమస్యలు ఉన్నాయి. అన్ని సమస్యలు డెఫినెట్గా మేము మా బాధ్యతగా తొందరగా